రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిండగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని నిలిపివేయకుండా ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ సభను రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించనున్నట్లు పేర్కొంటూ దీనికి సంబంధించిన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం 4 గంటలకు ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రారంభం కానుంది. మదిరా సభ రద్దయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఇందులో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని రైతులు తమ పరిసర ప్రాంతాల్లోని రైతు వేదికల నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క వానాకాలం యాసంగి సాగులో రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కో రైతు బ్యాంక్ ఖాతాల్లో 6,000 రూపాయలు జమ కానున్నాయి. రైతు భరోసా పథకం కోసం ఇప్పటికే 9,000 కోట్ల రూపాయల నిధులు సమీకరణ పూర్తయినట్లు సమాచారం. రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ పథకంలో నమోదు చేసుకుని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 15వ తేదీ వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు, జూలై 5వ తేదీ వరకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు రైతు భరోసా పథకం నగదు తమ బ్యాంక్ ఖాతాల్లో జమ కాని అర్హులైన రైతులు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. రేపు 1 ఎకరం వరకు భూ విస్తీర్ణం కలిగి ఉన్న పట్టాదారు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున చెల్లించాలంటే 900 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ 2 ఎకరాల వరకు నగదు బదిలీ చేయాలంటే 2,400 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే విడతలో 3 ఎకరాలు కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎకరాకు పెంచుకుంటూ పోతూ 10 ఎకరాలు కలిగిన రైతుల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇలా 8-9 రోజుల్లో అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా పథకంకు సంబంధించి నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం నిధులను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి రేవంత్ సర్కార్ రైతు భరోసా నగదు ఏ విధంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందో చూడాల్సిందే.